సౌత్ ఇండియా పైన బీజేపీ చాలా కాలంగా దృష్టి పెట్టింది. మిషన్ సౌత్ పేరిట సౌత్ ఇండియాలో పట్టు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. చాలా కాలంగా ప్రయత్నం చేసినా ఆ ఫలితాలు రావడం లేదు. మీకు సౌత్ ఇండియాలో కేరళ నుంచి మొదలు పెడితే కేరళ డెమోగ్రఫీ వాస్తవానికి బీజేపీకి అనుకూలంగా ఉండాలి. ఇక్కడ మీకు నియర్లీ సగం ముస్లింలు క్రిస్టియన్స్ ఉంటారు, మిగతా సగం హిందూ పాపులేషన్. ఇంత భారీ ఎత్తున మెజారిటీ మైనారిటీ డివిజన్ ఉన్నటువంటి రాష్ట్రం మరొకటి ఉండదు భారతదేశంలో. 18% వరకు క్రిస్టియన్స్ ఉన్నారనుకుంటాను. ఆ లెక్కలెట్టినా మైనారిటీ కమ్యూనిటీస్ అయిన ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ సగం జనాభా ఉంటారు, సుమారు హిందూ సగం జనాభా ఉంటారు. అంటే మతపరమైన సమీకరణకు చాలా అనువైన డెమోగ్రఫీ. కానీ కేరళలో బీజేపీ బలంగా ఉండదు. కారణం కేరళ లిటరేట్ స్టేట్. ఇది నేను చెప్పడం కాదు, బీజేపీ నాయకుడైన ఓ రాజగోపాలే ఒక దశలో చెప్పాడు, కేరళలో మా పార్టీ పెరగడం లేదు ఎంత ప్రయత్నించినా, కారణం కేరళలో 100% లిటరసీ ఉండడమే అన్నాడు. అందుకే పినరయ్ విజయన్ మీరు బీజేపీని ఎలా ఎదుర్కొంటారు అంటే లిటరసీ పెంచుతామని చెప్పి సమాధానం ఇచ్చాడు. అందువల్ల కేరళకున్న ఆ ప్రోగ్రెసివ్ సోషల్ క్యారెక్టర్ రీత్యా రిలీజియస్ డెమోగ్రఫీ అనుకూలంగా ఉన్న బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా బీజేపీ ఒక సీట్ అసెంబ్లీలో గెలుచుకోగలిగింది. నియర్లీ 15% ఓటింగ్ వచ్చినట్టు గుర్తు నాకు. కానీ 2021లో ఆ ఒక్క సీటు కూడా కోల్పోయింది. కేరళలో 2016లో శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం SNDP అక్కడ బలమైన టాడీ టాపర్ కమ్యూనిటీ ఆధారంగా చేసుకొని హిందూ పాపులేషన్లో సుమారు 18% ఉంటారు ఆ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ ఆధారంగా శ్రీనారాయణ గురు తాత్విక బోధన ఆధారంగా కలిగిన SNDPని పొత్తుతో పోటీ చేసింది. కానీ ఆ కేరళలో ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు 20 సీట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా అక్కడే ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కేరళలో శబరిమల వర్డిక్ట్ను కూడా, సుప్రీంకోర్టు శబరిమల ఆలయంపై ఇచ్చిన తీర్పును కూడా తమకు అనుకూలంగా మలుచుకోవటానికి బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ దాని ప్రభావం కూడా 21 అసెంబ్లీ ఎన్నికల్లో రాలే. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ CPMల మధ్య ఉన్న ఈ లెఫ్ట్ మధ్యలో ఉన్న కేరళ పాలిటిక్స్లో తానొక పాత్ర పోషించాలని బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. తమిళనాడులో జయలలిత మరణానంతరం ADMKలో ఏర్పడిన చీలికను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేసింది. OPSను బీజేపీ వెనకేసుకొచ్చింది. కానీ EPS అసర్ట్ చేసుకుని ADMK నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగి తర్వాత ఓడిపోతే DMK అధికారంలోకి వచ్చింది. ADMK చివరకు బీజేపీతో తెగతెంపులు చేసుకుంది, మేము బీజేపీతో కలిసి ఉండేది లేదు అని. తమిళనాడులో సొంతగా ఎదగాలని ప్రయత్నం చేస్తోంది. అందుకొరకు అక్కడ యాత్రలు జరుపుతోంది. దాంతోపాటు అన్నామలై యొక్క మాజీ IPS అధికారిని అధ్యక్షుడిగా పెట్టారు. ఆయన తీవ్రమైన మత ఉద్వేగాలను భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటారు. సో పెద్ద ద్రవిడియన్ పాలిటిక్స్కు కౌంటర్గా హిందుత్వ పాలిటిక్స్ రంగంలో దించుతున్నారు. మోడీ కూడా కల్చరల్ ఎమోషనల్ టచ్ తమిళనాడుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాశీ తమిళ సంగమని, సౌరాష్ట్రకు తమిళ్కు లింకు పెట్టడం, తమిళ చోళరాజుల సాంప్రదాయమైన సెంగోల్ను పార్లమెంట్లో ప్రతిష్టాపించడము. అమిత్ షా వెళ్ళి తమిళనాడులో ప్రజలకు విజ్ఞప్తి చేశాడు, మేము పార్లమెంట్లో సెంగోలు పెట్టాం కనుక మీరు మాకు ఎక్కువ MP సీట్లు ఇవ్వాలని కూడా అడిగారు. అందువల్ల తమిళ్ కల్చరల్ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ద్రవిడియన్ పాలిటిక్స్కు కౌంటర్గా హిందుత్వ పాలిటిక్స్ను ముందు పెట్టి బీజేపీ బలపడాలని చూస్తోంది. ఎందుకంటే ద్రవిడియన్ పాలిటిక్స్ నాస్తికవాదం, హేతువాదం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయాలు. ఇటీవల DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని కూడా బీజేపీ ఆయుధంగా మార్చుకుంటోంది. ఇక కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక లోక్సభ ఎన్నికల్లో గెలవటానికి కొత్త ఎత్తుగడ మొదలుపెట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 25 out of 28 సీట్స్ గెలుచుకుంది.
కానీ అప్పటితో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా దారుణంగా ఓడిపోయింది బీజేపీ. అప్పుడు 104 సీట్స్ వచ్చాయి, అంటే దగ్గరగా వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది 2018లో. 2023లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో గతంలో లాగా రిపీట్ కాదేమన్న అనుమానంతో అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడిన జేడీఎస్తోనే బీజేపీ పొత్తు పెట్టుకొని తన సిట్టింగ్ సీట్లు 25 ఉంటే 24కే పోటీ చేస్తామని చెప్పి మిగతా 4 జేడీఎస్కి ఇచ్చారు. అందువల్ల జేడీఎస్ సాయంతోనైనా కర్ణాటకలో గట్టెక్కాలి అనేది ఈ మిషన్ సౌత్లో ఒక భాగం. ఇక తెలంగాణలో పెద్ద ప్రయత్నం చేశారు, కానీ జాతీయ నాయకత్వం చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల చేజేతుల తెలంగాణను చెడగొట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయానికి పరోక్షంగా దోహదం చేశారు. అయినా తెలంగాణలో 7% అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ వస్తే ఇప్పుడు 14% ఓటింగ్ పెంచుకున్నారు. లోక్సభలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మోడీ అనుకూల ప్రచారంతో, అగ్రెసివ్ హిందుత్వ క్యాంపెయిన్తో తెలంగాణలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. తెలుగుదేశంతో కలిస్తే ఎంతో కొంత ప్రజెన్స్ ఉంటుంది, కానీ తెలుగుదేశంలో అనుమానం ఉంది బీజేపీతో కలిస్తే ఏమవుతుంది అని. చంద్రబాబు నాయుడు బీజేపీతో కలవడానికి ఆసక్తి చూపుతున్న పార్టీ శ్రేణుల్లోనే ఒక అనుమానం బీజేపీ పైన ఉంది. కానీ అక్కడ బీజేపీ జనసేనతో కలిసైనా ఎంతో కొంత ప్రజెన్స్ చూపెట్టాలా, లేదా ఎవరు గెలిచినా రేపు 25 మంది ఎంపీలు వైసీపీ అయినా టీడీపీ అయినా తమకే మద్దతు ఇస్తారు కనుక తాము ప్రత్యేకంగా సొంతగా గెలుచుకోకపోయినా ప్రమాదం లేదు అనే ఆలోచనల మధ్య బీజేపీ ఇంకా తేల్చుకోలేకపోతుంది. ఇలా మిషన్ సౌత్లో భాగంగా సౌత్ ఇండియాలో తన ప్రజెన్స్ను పెంచాలి అనేది బీజేపీ ఎత్తుగడ.